వీడేమో ఓవైసీలు అంటాడేమో రోగిండియాస్కి ఆర్థిక సహాయం వాళ్ళకి లీగల్ సపోర్ట్. వాళ్ళెవరయ్యా రోహిండియాస్? ఈ దేశంలోకి చొచ్చుకొచ్చిన ముస్లిమ్స్. మయన్మార్లో తరిమేస్తే, బంగ్లాదేశ్లో తరిమేస్తే, పాకిస్తాన్లో చోటు ఇవ్వకపోతే భారతదేశంలో వాళ్ళకి వీడు లీగల్ ఎయిడ్ ఇస్తాడట. వాళ్ళకి పునరావాస పైగా వాడు ఏమంటాడు, వాళ్ళకి ఆధార్ కార్డులో ఇప్పిస్తూ వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చిన వలసదారులు అంటారు. బెంగాల్కి ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి రావడం, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఆధార్ కార్డు పొందడం, వాడు నేషనల్ అయిపోతున్నాడు. వాడిని ఎక్కడి నుంచి చెక్ చేయాలి? ఎక్కడ ఆపాలి వాడిని? వాడు ఈ దేశంలో ఈ మూల నుంచి ఆ మూల నుంచి ఎక్కడ ప్రయాణించినా ఏం చేయగలం? వాడి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, వాడి దగ్గర ఓటర్ ఐడి ఉంటుంది, వాడి దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. వాడిని ఏం చేస్తాం? ఈ దౌర్భాగ్యులు, ఈ ఓట్ల బ్యాంకు కోసం ఈ కాంగ్రెస్లు, ములాయం సింగ్ యాదవ్, ఈ అఖిలేష్ యాదవ్లు, ఈ మమతా బెనర్జీలు, ఈ ఓవైసీలు, ఈ చండాలపు గ్యాంగు ఈ దేశంలో ఈ భారతమాత కడుపున పుట్టారు పుచ్చంకాలు. 10 రోజుల క్రితం ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక మీటింగ్లో మాట్లాడతాడు. ఏమని? ముస్లిమ్స్ అందరూ వీధుల్లోకి రావాలి, మన సత్తా చాటాలి, అల్లర్లు సృష్టించాలి, తద్వారా భారతదేశం యొక్క ఎకనామిక్స్ దెబ్బతింటుంది, పెట్టుబడిదారులు ఎవరు రారు, అలా బుద్ధి చెప్పాలి భారతదేశానికి అని వాడు మాట్లాడతాడు. వీళ్ళు మన దేశ పౌరులు. వీళ్ళకి ఒక్క క్షణమైన ఈ దేశంలో బతికే అర్హత ఉందా, యోగ్యత ఉందా? వాడు వాద్రా మాట్లాడతాడు. ఇంత జరిగితే కనీసం చనిపోయిన వాళ్ళకి ఇది చేయకుండా హిందువులు ఎక్కువయ్యారు కాశ్మీర్లో, అందువల్ల ముస్లిమ్స్ మీద వివక్ష మొదలైంది, అందుకని రియాక్షన్ ఇది అంటాడు. బుద్ధి ఉందా వాడికి? కడుపుకు అన్నం తింటున్నాడా? ఏం తింటున్నాడా వాదరగాడు? వాడు కడుపు మనిషేనా, పశువా? ఇంతమంది హిందువులు వాడు ముస్లిం అని చెప్పి హిందువులను పిలిచి మరి బట్టలొప్ప తీసి మరి వీడు హిందూ ముస్లింగా చూసి చంపుతూ ఉంటే దాన్ని ఖండించే యోగ్యత లేదు. ముస్లిం అనే పదం వాడటానికి, పాకిస్తాన్ ముస్లిమ్స్ అనే మాట అనటానికి నోరు రాదు, వాళ్ళకి నోరు రాదు. అదే పైకి ఇంకా వాళ్ళ తప్పు, హిందువుల తప్పు వేళ జరిగింది అని ఏదో కమెంట్, ఏదో లాజిక్లు మాట్లాడతారు. చెప్పు తీసి కొట్టతేలని వీళ్ళ వల్ల ఈ దౌర్భాగ్యం. ఇలాంటి దౌర్భాగ్యం రాజకీయాలు వీళ్ళని ముందు బొక్కలు వేయాలి. ఆ వాద్రా గారిని ముందు అరెస్ట్ చేయాలి ఇలాంటి మాట్లాడినందుకు. ఈ ఓవైసీ గారిని ముందు లోపల వేయాలి, రెచ్చగొట్టినందుకు ప్రజల్ని. మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. ఎందుకంటే ఈ వాళ్ళకి చొరబాటుదారులకి ఆధార్ కార్డు ఇవ్వటం ఏంటి? వాళ్ళ వల్ల వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్థావరం ఏర్పరచుకొని అటాక్ మొదలెట్టాడు. వాళ్ళకి సహకరిస్తుంది ఎవరు? వీళ్ళు కాదు. వాళ్ళు సహకరిస్తే అక్కడ లోకల్ ముస్లిమ్స్.